హలో అండి. హనిషి ఛానల్‌కి స్వాగతం. చికెన్ బిర్యానీ తయారీ విధానానికి కావాల్సిన ఐటెమ్స్ చూద్దామండి. ఆనియన్స్, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ హోల్ గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగా అన్నీ కలిపి మిక్సీకి పెట్టానండి. ఒక స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకు, చెక్క, లవంగాయి, ఒక అర కేజీ చికెన్ అండి, ఒక గ్లాస్ బాస్మతి రైస్. కావాల్సిన ఐటమ్స్ చూసేస్తాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా ముందుగా చికెన్ని కలిపి పెట్టుకుందాం. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ హోల్ గరం మసాలా, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు పెరుగు వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి. ఒక అరగంట బాగా నాననిద్దాం. చూసారు కదండి, బాగా మిక్స్ చేశాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి ఒక అరగంట నానబెట్టుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పొయ్యి మీద గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ మసాలా వేసేసుకున్నామండి. చెక్క, లవంగాయి, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం షాజీరా, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు అండి. వాటర్ని బాగా బాయిల్ చేద్దాం. వాటర్ బాయిల్ అయ్యాక దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. దాని తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకున్నామండి. బియ్యాన్ని ఇలా వేసుకున్నాక దీన్ని 80% కుక్ అవ్వనివ్వాలండి. బాగా బియ్యం మొత్తం దీంట్లో వేసుకున్నాక దీన్ని వేరే పొయ్యి మీద షిఫ్ట్ చేసి దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ తయారీ చేద్దామండి. ఒక పొయ్యి మీద మీరు ఏదైతే బిర్యానీ చేసుకుంటున్నారో ఆ గిన్నె వాడుకోండి, పర్వాలేదు. దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ తయారీ చేద్దామండి. ఆయిల్ కాగింది. నేను 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా వాడుకోవచ్చండి. చూసారు కదండి, ఇంకా బాగా రెడ్గా రావాలండి ఆనియన్ అనేది. రైస్ కూడా కుక్ అవుతుందండి. రైస్ కూడా ఈ విధంగా వేరే పొయ్యి మీద కుక్ అవుతుందండి. ఇంకా కొంచెం ఉండాలి రైసు. రైస్ కూడా 80% కుక్ అయిపోయిందండి. ఆనియన్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయింది. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇలా అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక దీంట్లోకి 2 పచ్చిమిర్చి చీలికలు, 2 ఆనియన్స్ వేసి కొంచెం యాగనిద్దామండి. ఆనియన్ బాగా వేగాక దీంట్లో టమాటా ముక్కలు, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనిద్దాం. ఇలా టమాటా కూడా బాగా కుక్ అయ్యాక దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకున్నామండి.
ఈ చికెన్కి బాగా ఉప్పు కారం మసాలా బాగా పట్టుంటుందండి. దీన్ని ఒక 50% కుక్ అయ్యేదాకా ఉంచుకున్నామండి. హలో అండి, ఇప్పుడు ఇది 50% కుక్ అయింది. ఈ 50% కుక్ అయిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నామండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ముందుగా ఉడికించుకున్నాం కదండి 80% కుక్కుని, దాన్ని ఇలాగా లేయర్లుగా ఫామ్ చేసుకున్నామండి. ఇలాగా లేయర్లుగా ఫామ్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకు, కస్తూరి మేతి, తర్వాత మనం 50% కుక్ చేసుకున్న చికెన్ అండి, దీనిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనాకు, ఒక స్పూన్ నెయ్యి,